ఏంట్రా ఏదో ఇంపార్టెంట్ గా మాట్లాడాలన్నావు? మన కంపెనీలో కొత్తగా ఏం చేద్దామని అడిగావు కదా. నేను మాత్రమే కాదు, ఇప్పుడు అందరూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఎస్పెషల్లీ లుక్. మార్కెట్లోకి ఎన్ని మోడల్ కార్లు వచ్చినా వాళ్ళకి చాలట్లేదు. సో వాళ్ళు కొనే కార్ని కొత్తగా రీమోడల్ చేసి రీడిజైన్ చేసి ఇవ్వడమే మన బిజినెస్. వీబా రీమోడలింగ్ అండ్ రీడిజైనింగ్ ఆఫ్ న్యూ కార్స్. వెరీ వెరీ గుడ్ అండ్ ఇన్నోవేటివ్ ఐడియా. కానీ చిన్న డౌట్ బాలా. ఏంటి? ఇది కొత్త కార్లతో ఎందుకు చేయటం? సెకండ్ హ్యాండ్ కార్లు కొని రీమోడల్ చేయలేవా? నో, ఛాన్సే లేదు. నా గురించి నీకు తెలుసుగా, లైఫ్లో కానీ బిజినెస్లో కానీ సెకండ్ హ్యాండ్ అన్న మాటకే చోట్లేదు. నేను చెప్పేది అది కాదురా, ట్రెండ్ లో ఉన్న కార్లు రీమోడల్ చేయడం కన్నా సెకండ్ హ్యాండ్ కార్లు చేయడం బెటర్ కదా అని నా ఉద్దేశం. నువ్వు పాత కార్ని ఎంత రీడిజైన్ చేసి కొత్తగా ఇచ్చినా అది పాతదన్న ఫీలింగ్ మనసులో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే బయటికి చూడడానికి కార్ ఎంత కొత్తగా కనిపించినా లోపలుండే మెషినరీ పార్ట్స్ అన్ని పాతవే. సో ఐ థింక్ ఐఎమ్ రైట్. నువ్వు చెప్పేది కరెక్టే, కానీ ఇది వర్కౌట్ అవుతుందా? అందరూ వర్టికల్ గా ఉంటే హారిజాంటల్ గా ఆలోచించేదే నా క్యారెక్టర్. అదే సక్సెస్ కూడా.